చంద్రబాబు నాయుడిని మాజీ ముఖ్యమంత్రి జగన్ 10 తప్పులు అని చెప్పేసి అంటే 10 కారణాలు చూపిస్తూ ఒక లేఖ రాశారు. అంటే 6 గ్యారెంటీలతో పాటు అప్పుల గురించి. సో దీని అంతటి గురించి మీరేమంటారు సార్? యాక్చువల్గా ఒక మంచి ఛానల్ పెట్టుకుని సాక్షి లాంటిది, తర్వాత ఏమో గవర్నమెంట్ చేతిలో పెట్టుకుని మోడీ గారిని కూడా ఆల్మోస్ట్ కన్విన్సింగ్లో పెట్టుకుని ఉన్న జగన్ లాస్ట్లో ఎందుకు ఫెయిల్ అయ్యాడు అనేది నాకైతే అర్థం అవ్వట్లేదు. ఎలా ఫెయిల్ అయ్యాడంటే వీళ్ళు వెళ్ళి వాళ్ళలో కలిసిపోవటం, ఇన్ని జరగడానికి కారణభూతులు అవ్వడానికి కారణం ఏంటంటే అతని యొక్క పర్సనల్ చేసిన అన్యాయాలు కొన్ని ఉన్నాయి. దానివల్ల అది వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకుని ఓ పక్కన పవన్ కళ్యాణ్ వాళ్ళు ఎప్పుడు కూడా మేము వస్తే ఎలా పరిపాలిస్తా అని చెప్పేవారు కాదు. ఇతను దుర్మార్గుడు, అతను పోవాలి, అందరు ఓట్లు అపోజిషన్ ఓట్లు అందరూ ఒకటి అయిపోయి అతను ఓడించాలి అనేదే చెప్పేవాడు. నేను ఎలా చేస్తాను ఎక్కడ చెప్పడం. అది బోత్ అతను ఎవరో మన పవన్ కళ్యాణ్ అలాగే చేశాడు. ఈయనైతే ఆయనకున్న అనుభవాన్ని కాపులు కూడా కలిసిపోదామని చెప్పేసి చిన్న నాటకం ఆడి అతనికి అరచేతిలో స్వర్గం చూపించి పవన్ కళ్యాణ్ ద్వారా జైల్లోంచి బయటకు వచ్చిన తర్వాత మోడీ గారు అసలు ఇతని దగ్గర రానివాడు. అటువంటిది తెలుగుదేశాన్ని కలిపాడు బీజేపీలో. వాళ్ళకి కూడా ఒక ఓపెనింగ్ ఉంటుందని చెప్పేసి మొత్తం ఇన్ని జరిగినాయి. నేను మళ్ళీ చెప్పేస్తాను. ఇప్పుడు ఎక్కడ మెజరబుల్గా ఫెయిల్ అయింది జగన్ ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు నువ్వు అడిగే అన్నీ కూడా నీ మేనిఫెస్టోలో ఉన్నవే. ఒకప్పుడు అతను అడిగిన 10 ప్రశ్నలు కూడా వీళ్ళు అబద్ధం ఆడి అలా జరగట్లేదని చెప్పేసి వీళ్ళు వచ్చిన తర్వాత ఒకటి చేయట్లేదు అనేది అతని యొక్క ఆవేదన. అవి నాకు చదివితే నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు నువ్వు చదివినప్పుడు అతను 10 డిమాండ్స్, నువ్వు చేస్తున్న 10 తప్పులు, శిశుపాలుడు 100 తప్పులు చేస్తున్నట్టు కృష్ణ పరమాత్ముడు ఇది విష్ణు చక్రవర్తి చంపేస్తాడు శిశుపాలుడిని 100 తప్పులు, అలాగా 10 తప్పులు చెప్పాడు. ఈ 10 తప్పులు నీలో ఉన్న నువ్వు చేస్తానన్న పాయింట్లే. ఆరోగ్యశ్రీ అనేది వాళ్ళ ఫాదర్ పెట్టింది, దాన్ని ఎవడో డినై చేయలేడు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత చేసిన దానిలో ఒకటి మోడీ చుట్టూరు తిరిగి ఏదో అప్పో సొప్పో 15,000 కోట్లు శాంక్షన్ చేయించుకున్నాడు. అది అప్పు కానివ్వండి ఎలాగైనావ్వండి వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఓకే, రెండోది వచ్చి 5 రూపాయలు భోజనం పెడతాడు కదా, అది తప్ప ఏం చేయలేదు. మిగతా ఆయన సర్దుకున్నారు ఏది ఎలా ఖర్చు పెట్టాలని చెప్పేసి. ఖర్చు పెట్టడం అంటే వీళ్ళ కూడా కొంత మిగలాలి కదా, ఎక్కడెక్కడ ఎలా లాగొచ్చు, ఎక్కడెక్కడ సమ్ కాంట్రాక్ట్లు ఇవ్వచ్చు. అతను అదే పని చేశాడు. అతనైతే రీటెండర్ పిలిచాడు. ఎందుకు పిలిచావు? ఉన్నవాళ్ళే పిలిచిపోని ఈ విధంగా చేయండి, ఈ విధంగా చేయరు. నువ్వు పెట్టిన బిల్డింగ్ నేను పడగొట్టేస్తాను, నేను కట్టిన బిల్డింగ్ నువ్వు పడగొట్టే అనే టైపులో ఉన్నారు వాళ్ళు. ఇంక రాష్ట్రం కోసం చేసేవాడు జగన్ కాదు కదా, చంద్రబాబు నాయుడు కాదు కదా, ఎవరో చేయరు. ఏదో కొంచెమో గొప్ప చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆరోగ్యశ్రీని పట్టుకొచ్చిన మూలంగా ఈ రోజున నీకు హాస్పిటల్కి వెళ్ళగలుగుతున్నావు. అది ఎక్కడ కంటిన్యూ చేస్తున్నారు, అది ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తారు. చేత పుట్టగతులు లేకుండా పోతాడు. ఎవరు కేసీఆర్ పోతాడు, వాడు పోతాడు. అదే సంథింగ్ టు డూ. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి అతను బీయింగ్ ఏ డాక్టర్ అతను తెచ్చిన మహా గొప్ప ప్రాజెక్టుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి బెటర్ సీఎం దెన్ ఆల్ దీస్ పీపుల్. ఇప్పుడు నువ్వు ఎంత గట్టిగా అరిచినా కూడా ఈ 5 ప్రోగ్రామ్ 5 వాగ్దానాల గురించి మాట్లాడినా, చేయట్లేదని మాట్లాడినా, ఏం చేసినా కూడా అది చల్లదు. ఇప్పుడు నంబరు అటు పెద్ద మిగతా ఎల్లో మీడియా ఎవరో నీ గురించి చెప్పరు. జగన్ ఇలాగన్నాడు ఏదో చిన్న వార్త పెడతాడు. ఆ వేటు అనేదో ఉంది కదా, అదే 2-3 హంట్ అని వాటి డైలీ హంట్ అని అట్లు పెడతారు అంతే. నువ్వు అన్నది మీ సాక్షులు వచ్చింది రాస్తారు. వీళ్ళు ఎవ్వరు రాయరు, వీళ్ళు ఎవరు చెప్పరు. నీకు అర్థమైంది ఇప్పుడు. సో ఆ పొజిషన్లో నువ్వు తెచ్చుకున్నావు. నువ్వు స్వయం కృతాపరాధం వల్ల నీ బిల్డింగ్లు, నీ ప్యాలెస్లు అవి ఇవి కట్టుకుని నువ్వు దెబ్బతినేసావు. ఈ క్రిస్టియన్ పాలన వచ్చి తిరుపతిలో పెట్టడం ఇది ఎలా పెడతావు నువ్వు తిరుపతిలోను? ఆ చైర్మన్ అన్న అతను కూడా నా ఫ్యానే, అయినా కూడా ఎందుకు చెప్తాను అట్లా. అతను కూడా క్రిస్టియన్ అనే విన్నాను, కరుణాకర్ రెడ్డి. నేను విన్నది సుమా అక్కడ ఉండేవాళ్ళు సగం మంది 90% కమ్మాసి ఉంటారు. అందుకనే అంతకుముందు ఐఏఎస్ ఆఫీసర్ వెళ్ళిపోయాడు, వాకౌట్ అయిపోయాడు. దాని మీద భక్తి లేదు అతనికి. భక్తి లేకపోయినా పర్లేదు కానీ హిందూయిజం దెబ్బ కొట్టకూడదు. ఎవరైనా హిందూ ఇస్తారు. మోడీ గారు చేసిన పనుల్లో డైరెక్ట్గా చేస్తున్నాడు, డైరెక్ట్గా రిలీజన్ దెబ్బ కొడుతున్నాడని ముస్లిమ్స్ కొంచెం అప్పుడప్పుడు మనం అంటున్నాం తప్పితే ఈజ్ ఓన్లీ కరెక్ట్. హిందూ దేశంలో ఇప్పుడు అందరూ ఇప్పుడు చూడ లండన్లోని బ్రిటిష్ వాళ్ళు గడవడం అంటున్నారు ముస్లిమ్స్ని. ఏం చేయగలరు? పీకాలు వెళ్ళేళ్ళు. ఫస్ట్ బ్రిటిష్లో ఉన్న ఏమనివారు? గెట్ అవుట్ ఇస్లామిక్ ఎక్స్ట్రీమిస్టులు అనేవారు. ఎక్స్ట్రీమిస్టులు అంటే టెర్రరిస్టులు. అది మంచి పదం, అది ఎక్స్ట్రీమిస్ట్ అనేది తీవ్రవాదులని. అలాగే మరి మన దేశం ఎప్పుడన్నా అందో అనలేదు. నువ్వు అయినా కూడా అక్కడికి వెళ్ళి నువ్వు క్రిస్టియన్ పరిపాలన ఒకటి కాదు అన్ని తప్పులే. ఇలా లోపల ఒక కసి అనమాట.
పొద్దున్న లేచి సాయంకాలం వరకు జీసస్ క్రైస్ట్ని పూజించు, నేను పూజిస్తాను, నేను అందరినీ పూజిస్తాను. అలా ఉండాలి. కానీ నటించడం దానికి మోడీ గారు గిఫ్ట్ ఇవ్వడానికి వెంకటేశ్వర బొమ్మ కావాలి, అక్కడ మటుకు డబ్బులు తినేయాలి. అందుకనే అనిపిస్తున్నారు. దట్ ఈస్ అది ఆ పని ఇతను చేసినా కూడా అనిపిస్తాడు. చంద్రబాబు నాయుడు ఆల్రెడీ అనిపించాడు, ఆల్రెడీ అయిపోయింది, వయసు అంతా అయిపోయింది. చంద్రబాబు నాయుడు చాప్టర్ ఇస్ క్లోజ్డ్. ఇప్పుడు చేసేది మంచి చేస్తే వాళ్ళ అబ్బాయికి వాళ్ళ కోడలకి ఫౌండేషన్ వేసి వెళ్తాడు. అదే కదా ఇందాక అనుకున్నాం. ఆ అమ్మాయిని వచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్, అతను వచ్చి నెక్స్ట్ సీఎం చేస్తాడికి ఫౌండేషన్ వేసి వెళ్ళిపోతాడు. అర్థమైందా? దట్ ఈస్ వాట్ నాకు తెలిసింది. అదే జరుగుద్ది. నేను సెపరేట్గా ఊడిపడలేదు. ఇతను సెపరేట్గా ఊడిపడినట్టు ఎందుకు పిక్చర్ వచ్చింది? బికాజ్ యూ హావ్ బికమ్ వెరీ బ్యాడ్. నువ్వు అందరు ఎమ్మెల్యేని మార్చడంలో నీ అంతరార్థం ఏంటిది? వాట్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ? అంటే నీ పేరు మీద గెలవాలంటే అంతలేదు సీన్ నీకు. ఏదో ఒకసారి గెలిచావు, మీ ఫాదర్ పోయిన సానుభూతి కోసం వెళ్ళి గెలిచావు తప్పితే దాన్ని నువ్వు ఉపయోగించుకోలేకపోయావు. ఇప్పుడు బాధపడి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటూ ఇప్పుడు బాధపరచుకోటి. ప్లస్ నువ్వు పరిపాలన కాదు, సంపాదించుకుంటారా అన్నాడు అంతేనే. అంటే ఎంత హేళన స్టేట్ అంటేనే. అది నీకున్నా అంతే, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ కొన్న అడిగే టైం వస్తే అప్పుడు వస్తుంది సివిల్ వార్. ఇలాంటి వాళ్ళు ఇలాగ ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసినా కూడా అతని మీద వస్తుంది. సివిల్ వార్ రావడానికి ఎంతో సమయం పట్టదు. ఇప్పుడు ఇన్ని చెప్తున్నాడు, ఇలాంటి 10 విని 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 మొత్తం అంతా ఆలే దెవ్వ చేసుకున్నారు. సివిల్ వార్ రాకపోతే ఏమవుతుంది? రావాలని కోరుకోం, బట్ వస్తుంది. ఇలా 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 ఇటువంటి పనులు చేస్తుంటాను. ప్రజలు హట్ అవుతాడు. నిరుద్యోగ సమస్య అని చెప్పేసి ఇక్కడ రేవంత్ రెడ్డి పడి లేపారు. అందులో ఏదో విధంగా తేల్చలేదనుకో తేడా వచ్చేస్తుంది. ఇక్కడ ఎవడో అతిథులు కాదు ఇక్కడ. బట్ ప్రజలకి అవేర్నెస్ ఎందుకు ఎక్కువైపోయింది? మనలాంటి యూట్యూబ్ ఛానల్స్, సోషల్ అవేర్నెస్ పెరిగిందా? చాలా చాలా విషయాలు తెలుస్తున్నాయి కదా. అదే సోషల్ మీడియా అంటేనే. అంచేత మీరు ఏదో దోచేసుకుని ఏదో చేసేసి మాత్రాన జగన్ ఇచ్చిన లెటర్లు బయటికి రానివ్వకుండా చేసిన ఇవన్నీ వర్కౌట్ అవ్వు. ఎవ్రీథింగ్ విల్ బి ఎక్స్పోజ్డ్, ఎవ్రీథింగ్ విల్ బి ఎక్స్ప్లోర్ టు ద పీపుల్. యూ విల్ మేక్ దమ్ టు నో ఆల్ దీస్ థింగ్స్. అటు అలాగే వస్తుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ ఈవిడ హసీనా ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఇంకా జరుగుతుంది. అక్కడ ఆవిడ ప్రైమ్ మినిస్టర్ పారిపోయి వచ్చేసింది ఇక్కడికి. వచ్చినా కూడా ఈవిడ చేసిన అగత్యాలు చాలా ఉన్నాయి. ఒక 10 సంవత్సరాలు లేలి వాళ్ళ ఫాదర్ చాలా బాగా చేశాడు, ముజిబుర్ రెహమాన్. ఆయన విగ్రహాలనే పడగొట్టేసి అంతటి క్రూరత్వంలోకి ఎందుకు వెళ్ళారు సివిల్ వారు? ఆవిడ ఇక్కడ వచ్చేసిన తర్వాత కూడా ఇంకా ఆగలేదు అక్కడ. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్. అంచేత చంద్రబాబు నాయుడు చేస్తున్నాడా లేదా అనేది త్వరలో తెలుస్తుంది. ప్రజలు ఎప్పుడైతే తిరగబడ్డారో చేయాలి. దానికి కూడా విరుగుడు ఆలోచించే చాణక్య మనసు ఉన్నా కూడా ఇక్కడి నుంచి వర్కౌట్ అవ్వదు. నువ్వు చేసే తప్పు నువ్వు అనిపిస్తున్నావు. జగన్ గురించి చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు కూడా అది అప్లై అవుతుంది. నువ్వు నీ ఫ్యామిలీ నీ యొక్క సంపాదన చేసుకుంటూ ఇక్కడ నేను సంపాదన సృష్టిస్తాను అన్నవాడు సృష్టించి చూపించలేదు. ఎలా సంపాదిస్తాడు? అతను రియల్ ఎస్టేట్ అమ్ముకొని అతను సంపాదించుకుంటాడు. సంపాదన స్టేట్కి సృష్టించడు. ఐ వెరీ సారీ. అతను ముదురైతే అతను మహాముదురుది. అంతే. ఈ మధ్యరకాన్ని